వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఐఎన్టీయూసీ అనుబంధ టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె రాజిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సంవత్సరం పాలన ప్రజలకు ఎంతో మంచి చేసిందని అన్నారు. ఆర్టీసీని అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకుని వచ్చిందని, దీంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని అన్నారు. ఇలాగే మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా కొనసాగించాలని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులు కొనుగోలు చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని, బస్ డిపోలు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను దశల వారీగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. నియంత కేసీఆర్ పాలనలో రద్దు చేసిన యూనియన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని ఆయన కోరారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు జరుపుకుంటూ దశాబ్ద కాలం ముఖ్యమంత్రి కొనసాగుతూ 100 ఏళ్ళు జీవిస్తూ ప్రజల కష్టసుఖాలను తీర్చే విధంగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్టీసీలో కూడా కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. గతంలో నియంత ప్రజాస్వామిక రాక్షస పాలనలో 10 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 2013 వేతన సవరణ బాండ్ డబ్బులు చెల్లించారు అందరికీ. 2017 వేతన సవరణ జరిగింది. అలాగే కారుణ్యమక చనిపోయిన ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే మెడికల్ ఇన్స్టిట్యూట్ వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీ 3 ఏళ్ళు పట్టేది లోన్ పెడితే ఇప్పుడు దానికి ఒక 300 కోట్లు చెల్లించి ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్ డబ్బులు చెల్లిస్తూ సమస్య పరిష్కరించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 48 గంటల్లో ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం మహాలక్ష్మి స్కీమును ఆర్టీసీ కార్మికులు దృఢ సంకల్పంతో విజయవంతం చేయాలని చెప్పి విజయవంతం చేస్తున్నారు. ఎన్ని పని భారాలు పెరిగినా, పని గంటలు పెరిగినా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి నెల మహాలక్ష్మి ఖర్చు చెల్లిస్తున్న సందర్భంగానే ఆర్టీసీ ఉనికి విస్తరిస్తుంది. ఈరోజు విస్తరిస్తుంది కాబట్టి కోఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం విత్డ్రా చేసుకున్న 16,000 మందిలో మరొక 3,000 మంది తిరిగి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరొక ఆశలు స్వీకరిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో దివాలా తీసిన ఆర్టీసీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో విస్తరిస్తున్న భావాలు ప్రజల్లో కానీ కార్మికులకు కలుగుతుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి స్కీమ్ని ఈ విధంగానే కొనసాగిస్తూ మహాలక్ష్మి స్కీమ్కు అనుగుణంగా రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొంటూ కొత్త నియామకం చేపడుతూ కొత్త డిపోలు నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాం.